స్థలంలో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన లెక్చరర్ తీరుపై నగర వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్పై చర్యలు తీసుకొని అమ్మాయికు రక్షణ కల్పించాలని కోరుతూ ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికకు విలువైన వస్తువులు, ప్రాక్టికల్ మార్కులు ఎరగా చూపి లోపరుచుకోవాలని చూసిన ప్రభుత్వం చర్యలు తీసుకోక వాడడం బాధాకరమని అన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా 45 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి పురుష అధ్యాపకులను జూనియర్ కళాశాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగర కేంద్రంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో చెడు మార్గంలో విద్యార్థులు నడిస్తే విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సినటువంటి లెక్చరరే ఇవాళ విద్యార్థులకు ఏదో ఒక రూపంలో చిల్లర మెసేజ్లు పెడుతూ వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కంప్లైంట్ వచ్చి 4 రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఇవాళ డిఐఈఓ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరు కూడా ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతని పైన పోక్సో కేసును పెట్టాలి, అతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నడివడ్డున్న ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్నో అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నడివడ్డున్న మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే చాలా దురదృష్టకరం. ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి. అదేవిధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల, మగవాళ్ళు లెక్చరర్లుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని వెంబటే డిస్మిస్ చేయాలని చెప్పేసి మహిళా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొత్త